నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ ధర్నా. ఒకటి కాదు, రెండు కాదు, 5 పేపర్లు లీకేజీ ఏమిటని ప్రశ్న. భద్రాచలం పట్టణంలో భారతీయ జనతా పార్టీ నిరసన దీక్ష. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ బాధ్యులని కఠినంగా శిక్షించాలని డిమాండ్. మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో ఘనంగా మల్లన్న స్వామి బోనాల జాతర. జాతరలో ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాలన్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి పోలీసుల ద్వారా ఉద్యమాలను అణిచివేస్తుందని ఆగ్రహం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై వికారాబాద్ జిల్లా పరిగిలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ భూనేటి మాట్లాడుతూ ఒకటి కాదు, రెండు కాదు, 5 పేపర్లు లీకేజీ ఏమిటని ప్రశ్నించారు. కేటీఆర్కు ఎంతసేపు ఐటీ సెక్టర్ పైనే ధ్యాస అని, తమ తప్పు లేదు, వ్యవస్థ ఇద్దరిపైనే తప్పింది అనడం సరైన సమాధానం కాదని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విధానంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరి చెయ్యి ఉందని అన్నారు. ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో ఒకటి కాదు 5 పేపర్లు లీక్ అయిపోయినాయి. ఒక పేపర్ లీక్ అయిందంటే సరే ఏదో తప్పిదం జరిగింది అనుకోవచ్చు. 2 అనుకుంటే ఏదో రెండోసారి ఏదైనా వ్యవహారంలో ఏదైనా తప్పు జరిగింది ఉండొచ్చు. కానీ ఒకటేసారి 5 పేపర్లు లీక్ అయినాయి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా లీకేజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు, వాళ్ళకు సంబంధించిన నాయకులకు, వాళ్ళకి స్టాఫ్కు సంబంధించిన వాళ్ళకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ఫ్రెండ్స్కు, ఇక్కడున్న వాళ్ళకే కాకుండా బయట దేశాలలో కూడా పిలిపించి మరీ ఎగ్జామ్లు రాపించుకునే దుస్థితి వచ్చిందంటే చాలా అధ్వానమైన పరిస్థితి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎంతసేపు మా వ్యవస్థ మంచిగా ఉంది, కానీ ఒక ఇద్దరు వల్లనే మొత్తం తప్పిదం జరిగింది, మేమేం చేసింది లేదు, అంతా వాళ్ళు చేసిందే, వాళ్ళిద్దరు చేస్తేనే అయింది అని అంటున్నారు. టీఎస్పీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, మేము ఒప్పుకుంటాము. కానీ వాటికి నియామకాలు చేయడం కానీ, ఉన్న సిఫారసులు చేయడానికి కానీ, నిర్ణయాలు చేయడానికి కానీ మొత్తం గవర్నమెంట్ వ్యవస్థనే ఉంటుంది. అది మాకు అందరికీ తెలుసు. మీకు తెలియకుండా మాట్లాడుతున్నారేమో. కేటీఆర్ గారికి పాపం తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఐటీ సెక్టర్లో ఉంటాం, మేము ఐటీలో ఉంటాం, మేము విదేశాలలో తిరుగుతుంటాం, కంపెనీలను తెస్తున్నామంటారు. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ వ్యవస్థ అనే నడిచే విధానానికి ఆయనకు తెలుసుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ తొందర లోపలే 10 నెలల లోపలనే ఎలక్షన్ అంటే ఇక 2 నెలల లోపలనే నోటిఫికేషన్ వస్తుంది. 6 నెలల ముందరనే నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరికి కూడా ఉద్యోగం ఇయ్యరు, అందరికీ మొండి చేయి చూపుతారు. ప్రజలంతా గమనించాలి. ఇంత దొంగ వ్యక్తి ముఖ్యమంత్రి. నేను మాట ఇస్తే మాట తప్పనన్నాడు. మొదట మాట తప్పితే నా తలకాయ నేనే నరుకుంటా అన్నాడు. అటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి యువతకైతే మొండి చూపిస్తున్న ప్రజలంతా గమనిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పెట్టినరు, దేశాన్ని ముస్తున్నా అనుకున్నాడు. కానీ మరి తెలంగాణలో తొక్కిడుస్తారు. మరి ఇలా కేసీఆర్ బిడ్డ ఈ ప్రజలని దోసుకొని ప్రజల్ని మద్యంలో ముంచి లిక్కర్ కేసులో మునిగింది. అటువంటి బిడ్డని వేలికేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి దొప్పితే ఆయనకు మంచి పేరు ఉంటుంది, మన తెలంగాణ ఇలువ దక్కుతుండే. కానీ ఆయన బిడ్డ కొరకు ఢిల్లీలో బయట పైరవులు, మంత్రులు, ఎంపీలు ఈయన కొడుకంతా పైరవులు చేస్తున్నారు. మన తెలంగాణకు పరువు ఆయన తెలంగాణ కవిత తీస్తున్నది. మరి ముఖ్యమంత్రి అయినా గమనించి ఆమెని బయటికి దొప్పితే నా బిడ్డవు కాబే ఇంత తప్పుడు చేసినామని చెప్పి దొప్పితే మనకు తెలంగాణ గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్ వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం పట్టణంలో భారతీయ జనతా పార్టీ నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలోని మల్లన్న స్వామి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కాముడి పౌర్ణమి తర్వాత రెండవ ఆదివారం జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని అందరూ భక్తి శ్రద్ధలతో బోనాలు తీస్తారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకుని జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరలో పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకుంటాయి. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న వారిని కలిసి వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి టైంలో కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకునే అవకాశం హక్కు ఉండేవని, ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి పోలీసుల ద్వారా ఉద్యమాలను ఎక్కడికక్కడ అణిచివేయడం తగదని అన్నారు. మీరు అక్కడికి వెళ్ళి చెప్పకపోవచ్చు. కూడా వెళ్ళిపోయారట. మన ఇలాగ అనుకుందరు న్యాయమైన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా మీ అందరికీ మద్దతుగా సంఘీభావంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ న్యాయమైన కోరికలన్నీ కూడా తీర్చాలండి. ఇప్పుడు ఈ విధానం కూడా సరికాదు. ఇదివరకు గతంలో ఉపాధ్యాయులు తీసుకెళ్లి పోలీస్ కూడా చూడకుండా మిమ్మల్ని కూడా కఠినంగా అణిచివేయాలి, కఠినంగా చర్యలు తీసుకుని అణిచివేసి లేదా పోలీసుల ద్వారా మిమ్మల్ని అడ్డుకోవటం అనేది కూడా దారుణం. చాలా అప్రజాస్వామికం. చెప్పుకునే హక్కు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో ఉంది. బ్రిటిష్ కాలంలో కూడా మనకి చెప్పుకునే హక్కు రైటు, ఫండమెంటల్ రైటు. నిరసన తెలియజేయడం, మన యొక్క ఏదైనా ఉంటే మన ప్రభుత్వానికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాం? ప్రజలు ఉన్న సమాజంలో ఉన్న వారు అందరికీ కూడా అది హక్కు ఉంది, నిరసన తెలియజేయడం. ప్రశ్నిస్తే కేసులు, ఏదన్నా డిమాండ్ చేస్తే లేకపోతే అరెస్టులు. గ్యాస్ బండ్ పడినాము రేటు 400 రూపాయలు ఇస్తారు, 400 రూపాయలు ఇస్తున్నారు మీకు. మరి మీ భారత అది న్యాయమైంది. అది ప్రభుత్వం తరఫున ప్రజల కోసం మీరు పనిచేస్తున్నప్పుడు ఆ భారం మీరు ఎక్కడి నుంచి పెడతారు?
వాళ్ళు ఇచ్చేది మాత్రం 5-40 డేస్లు ఇస్తారండి, 5.5 అలా ఇస్తారు. నేను ప్రకారం వాళ్ళు చేయాలి. మెట్పల్లి పట్టణంలోని ఉర్దూ మీడియం నూతన భవన నిర్మాణం పనులు చేపట్టాలని మర్కజ్ ఇంతేజామీ కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం పాఠశాల వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కుతుబుద్దీన్ పాషా మాట్లాడుతూ 2022 డిసెంబర్ 28వ తేదీన ఎమ్మెల్యే భూమి పూజ చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. విద్యార్థులకు సొంత భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వచ్చే నూతన విద్యా సంవత్సరంలోనైనా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యా సంవత్సరం ప్రారంభించాలని కోరుతున్నామని అన్నారు. बिल्डिंग जल्द से जल्द हम एक हैं, हम एक हैं, हम एक हैं। उर्दू मीडियम स्कूल की बिल्डिंग जल्द से जल्द, उर्दू मीडियम स्कूल की बिल्डिंग जल्द से जल्द నోచుకోవడం లేదు. ఇది ఎవరి నిర్లక్ష్యం చెప్పండి? మనం పోరాటం చెయ్యంగా ఎమ్మెల్యే గారు బిల్డింగ్ని ఊలగొట్టిండు. తర్వాత 28/12/2022లో భూమి పూజ చేశారు ఎమ్మెల్యే గారు. తర్వాత మళ్ళీ మార్చి 4 తారీఖు రోజు ఇక్కడ మన ముగ్గేసింది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఉర్దూ మీడియం స్కూల్ను ఎన్ని రోజులు చెప్పండి? దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఉర్దూ మీడియం స్కూల్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎమ్మెల్యే గారికి మీకు ఒకటే అడగాలనుకుంటున్నా, మీరు ముస్లింలపై ఇంత విపక్ష దేనికి మీకు చెప్పండి? పిల్లల భవిష్యత్తుపై మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుండ్రు? బంగారు తెలంగాణ అంటే ఇదేనా బంగారు తెలంగాణ? చెప్పండి ఎమ్మెల్యే గారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు నేను ఒకటి అడుగుతున్నా, ఎమ్మెల్యే గారు మీరు ముస్లింలకు ఏం చేసింది చెప్పండి. మీరు చర్చకు సిద్ధమా? చెప్పండి ఎమ్మెల్యే గారు, మీరు చర్చకు సిద్ధమా? ఇప్పటి వరకు మీరు కొరుట్ల నియోజకవర్గంలో, మెట్పల్లి పట్టణంలో కానీ కొరుట్ల నియోజకవర్గంలో కానీ ముస్లింలకు మీరు ఏం చేసిరు చెప్పండి? ఏం చేసిరు మీరు ముస్లింలకు? ముస్లింలను ఓట్ల బ్యాంకు కొరకే వాడుకుంటున్నారు తప్ప దేనికి వాడుకుంటలేరు మీరు. అంటే ముస్లింల ఓటు బ్యాంకేనా పరిమితం? ముస్లింలపై మీకు ఇంత విపక్ష దేనికి చెప్పండి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటున్నా, పిల్లల భవిష్యత్తుపై ఆడుకుంటే మాత్రం సహించేది లేదు. రంజాన్ తర్వాత మీరు గిట్ట పనులు ప్రారంభించకపోతే రంజాన్ తర్వాత ఆమరణ చేస్తానని మీకు హెచ్చరిస్తున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత్ మాతాకి జై. 75 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి. భారతదేశంలో ఎక్కడైనా యువతని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కల్వకుంట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం. యువతని, విద్యార్థులని 2014 ముందు మన తెలంగాణ కోసం అందరినీ వాడుకొని ఈరోజు వాళ్ళని రోడ్డు మీద వదిలేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళని వాడుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. ఏం జరిగింది? ఏ వాగ్దానాలు పూర్తి చేయలేదు. యువతని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం. ఈరోజున్న కల్వకుంట్ల కేసీఆర్ ప్రభుత్వం. వాడుకున్నారు, వాడుకొని వాడేసినారు. యువత అంతా ఒకటి కావాలి. ఈరోజు తెలంగాణలో యువత అంతా, విద్యార్థులంతా ఒకటి కావాలి. నిరుద్యోగ వృద్ధి కోసం కొట్లాడాలి. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం కొట్లాడాలి. మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేయాలని కోరుతున్నాం. మేము భారతీయ జనతా పార్టీ యువత ఎంబడ ఉంది. మీ ఎంబడ ఒక్కసారి మోసపోయారు, ఇంకోసారి మోసపోకండి. మీరు ముందడుగేస్తే మీ ఎంబడ మేమున్నాం. భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి? ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పేపర్స్, గ్రూప్ 1 సంబంధించిన పేపర్లు. అంటే గత 9 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. వచ్చిన నోటిఫికేషన్ 9 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్, 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తే దాని పేపర్ లీకేజ్. అంటే ఎంతవరకు అంటే ప్రభుత్వం ఎంత ఆడుకుంటుంది? విద్యార్థుల బతుకులతో ఎంతగానో ఆడుకుంటుంది. 10 సంవత్సరాలు చెట్ల కింద అప్పులు చేసి చెట్ల కింద కూర్చొని చదువుకొని కష్టపడి గ్రూప్ 1కి క్వాలిఫై అయితే, ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యి ఫైనల్స్ కోసం రెడీ అవుతున్న సమయంలో
లీకేజ్ జరగడం జరిగింది. పేపర్ దీని బాధ్యత ఎవరు? ఐటీ శాఖ మంత్రియా, లేదా ముఖ్యమంత్రియా, లేదా చైర్మనా, కింది స్థాయి ఎంప్లాయీసా? వాళ్ళు ఏమన్నారు? కింది స్థాయి ఎంప్లాయీస్ని అరెస్ట్ ఎంతవరకు ఇది కరెక్ట్? నైతిక బాధ్యత కేటీఆర్ తీసుకోవాల్సిందే. దీనికి ఏమంటాడు? ఆయన అడిగితే గుజరాత్ గురించి మాట్లాడతాడు, అస్సాం గురించి మాట్లాడుతూ వేరే రాష్ట్రం, అంటే ఇక్కడ జరిగిన దొంగతనం ఒప్పైపోతుందా? నైతిక బాధ్యత ఆయన తీసుకోవాలి, ఆయన గద్దె దిగాలి. నేను కోరేది ఒకటే, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళని, విద్యార్థులతోని, యువతతోని ఆడుకున్న జీవితాలతో ఆడుకున్న సార్లు ఇంకా సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. ఆయన కూడా moral responsibility తీసుకొని he has to resign from his post. KTR has to resign from his post. ఇప్పుడు అందిన సమాచారం తన పిఏ తిరుపతికి కూడా దాంట్లో హస్తం ఉందని తెలిసింది. ఇంకా అది ఎంతవరకు నిజమన్నది బండి సంజయ్ గారి నేతృత్వంలో జరుగుతున్న మా నాకౌట్లు మాకు కావాలనే ప్రోగ్రాము కోట్ల పట్టణంలో జరుగుతున్నది. దీనికి సహకరించిన కార్యకర్తలందరూ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగ యువకతోటి చెలగాటం ఆడుతున్నది. ఈరోజు టీఎస్పీఎస్ పరీక్ష లీకేజ్ విషయంలో మన ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పాత్ర 100% ఉందని ఖచ్చితంగా ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఎందరో యువకులు కొన్ని సంవత్సరాల నుండి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి కష్ట నష్టాలకు ఒదిగి ఈరోజు రాస్తుంటే ఈ తెలంగాణ ప్రభుత్వము ఈ చైర్మన్ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు ఈ పేపర్ లీకేజ్ విషయంలో లక్షలాది మందికి యువతకు అన్యాయం చేసిండ్రు. ఖచ్చితంగా లీకేజ్ విషయంలో చైర్మన్ గారిని, అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ కోర్టుల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందరో యువకులు ఈనాడు మనం తెచ్చుకున్న తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా యువకులారా, మీకోసం భారతీయ జనతా పార్టీ మీ అండదండలతో ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ విషయంలో, విద్యార్థుల విషయాన్ని గట్టిగా మీతోటి మేము ఉంటామని సభముఖంగా కొనియాడుతున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు నిరసన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ కేటీఆర్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్పీని వెంటనే రద్దు చేయాలన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే ₹1,00,000 ఆర్థిక సహాయం అందించాలని, టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈరోజు 2 గంటల దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ జగిత్యాల అసెంబ్లీలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ లీకేజీల ప్రభుత్వాన్ని గద్దెదించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కేటీ రామారావు గారి అటువంటి తిరుపతి అతని సంబంధాలు ఉన్నాయని చాలా పేపర్లో కూడా వస్తూ ఉంది. ఆయనను కూడా ప్రాసిక్యూట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు నిరుద్యోగ యువతకు రాక ఉద్యోగాలు వస్తాయని భరోసాతో తల్లిదండ్రులు కష్టపడి చదివించుకొని హైదరాబాద్ దాకా ఎన్నో ఖర్చు పెట్టుకొని ఎన్నో ఫీజులు కట్టి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే బాగుపడతారు అనే వాళ్ళు తోలితే వీళ్ళు లీకేజీలతోని మొత్తం సర్వనాశనం చేసిండ్రు ఈ ప్రభుత్వం. వాళ్ళ కార్యకర్తల కొరకు, వాళ్ళ నాయకుల పిల్లల కొరకే ఈ లీకేజీలు ఇప్పించారు ఈ ప్రభుత్వము. అందుకే కేటీ రామారావు గారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు. ఎందుకంటే గతంలో చూశారు డిఎస్సి అంటే ఎలా ఉండేది, ఒక సిస్టమ్ ప్రకారం నడిచేది. ఈరోజు కొందరు వ్యక్తులలో అది బందీ అయిపోయింది. ఇవాళ బంగారు తెలంగాణ అని తెలంగాణ తెచ్చుకుంటే కుటుంబం బంగారమైంది, కానీ ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. అలాగే ఇప్పుడు ఈ నిరుద్యోగ యువతకు కూడా న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంటుంది. అందుకొరకే కేటీ రామారావు గారిని బర్తరఫ్ చేయాలని మరీ డిమాండ్ చేస్తాను. ఇక్కడ ఇంత పెద్ద సమస్య ఉంటే కవిత గారు ఎంబడి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ పోవడం జరిగింది కేటీ రామారావు గారు. మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు కళ్ళు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర ఉంది. రాబోయే అసెంబ్లీలో మిమ్మల్ని ప్రజలు పొందబెట్టడానికి రెడీ ఉన్నారు. అందుకొరకే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. వాళ్ళకు ₹1,00,000 ఎక్స్గ్రేస్ అయ్యాలి. ఎవరెవరు ఉద్యోగాల కోసం రాత పరీక్షలు రాశారో వాళ్ళకందరికీ కూడా ₹1,00,000
మరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే నిన్న మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే మా తిరుపతి రెడ్డి గారిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి కొంతమంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి బనాయించి జైళ్లలోకి వెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. పోలీసు మిత్రులు మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో డిఎస్సి 2008 అర్హత సాధించిన అభ్యర్థులు మహాధర్నా నిర్వహించారు. తెలంగాణలోని 33వ జిల్లాల్లో ఉన్న అభ్యర్థులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. బీడీ అభ్యర్థులకు మానవత దృక్పథం ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటానని వరంగల్ బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 3వ దఫా కూడా స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ని పిలిపించుకొని స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2.5 గంటలు చర్చలు చేసి హ్యూమానిటీ గ్రౌండ్లో ఉద్యోగాలు ఇస్తామని వారం రోజులు ఇంట్లో ఉంచుకొని ఫైల్ మొత్తం పెట్టించి అన్ని డిపార్ట్మెంట్ ఆమోదం పొంది ముఖ్యమంత్రి సంతకం పోయింది. ఫైల్ ఇప్పటికీ 6 సంవత్సరాలు కానీ ముఖ్యమంత్రి గారు ఆమోదం మాకు ఇప్పటికీ అందలేదు. ఫైల్ మీద ఇప్పుడు సంతకం పెట్టారు సీఎం గారు తెలంగాణ సీఎం ప్రకటనతోనే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో అక్కడ తెలంగాణలో ఇచ్చేస్తున్నామని ఉద్యోగాలు అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్సీ కమిటీ ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి అక్కడ ఏపీ మిత్రులకు కూడా 2 సంవత్సరాల క్రితమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ పోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ అన్యాయాన్ని ఒక రాష్ట్రంలో న్యాయం జరిగింది, మరో రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. వాళ్ళు బడిలో ఉంటే మేము రోడ్లపైన తిరుగుతూ ఉన్నాము. ఇదే డిఎస్సి పైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానము 2017లో నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన బీడీ అభ్యర్థులకు న్యాయం చేయమని వీళ్ళకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న సెప్టెంబర్ 27, 2022 నాడు కూడా హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మస్థానం కూడా మాకు అనుకూలంగా ఆర్డర్ రావడం జరిగింది. ఇదే ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమనేసి గౌరవ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి వారికి పలు దఫాలుగా విన్నవించుకుంటే ఇదే సబితేంద్ర రెడ్డి గారు మన ఊరు మన బడి మీద ఒక సబ్ కమిటీ ఏర్పడ్డది. అది విద్యాశాఖ మంత్రి అధ్యక్షన ఏర్పడ్డది. అందులో కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ కాదు వివిధ మంత్రులు సబ్ కమిటీ మంత్రులు ఉన్నారు. వీరంతా మంత్రులతో సమీక్ష చేసి కేటీఆర్ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మీకు అందరు న్యాయం చేపిస్తా అనేసి పలు సందర్భంలో సబితేంద్ర రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ 6 నెలల నుంచి మంత్రి గారు ఒక్కరోజు కూడా సీఎం ఇప్పుడు దాకా చెప్పలేకపోయింది. గత ఆంధ్రాలో ఇచ్చినప్పటి నుంచి సబితేంద్ర రెడ్డి చుట్టూ తిరిగినాం. అప్పటి అధికారులు అందరూ ఏం చెప్పారంటే కోర్టు ఆర్డర్ తీసుకురండి మీకు న్యాయం చేస్తామన్నారు. కోర్టు ఆర్డర్ అడ్డం పెట్టుకొని మాకు తిప్పుతూనే ఉన్నారు 2-3 సంవత్సరాల నుంచి. అయినా ప్రభుత్వం ఇప్పటికే ఇవ్వదలుచుకోదేమో అని మేము కోర్టు నుంచి ద్విసభ్య ధర్మస్థానం నుంచి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి అధికారుల చుట్టూ ప్రభుత్వం చుట్టూ సబితేంద్ర రెడ్డి చుట్టూ తిరిగితే ఇప్పటికైనా అధికారులు మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు. స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మీరు స్పందించాలి. మేము ఇందిరా పార్క్ ద్వారా చేయని ధర్నా లేదు. మీరు అనుకున్నట్టు పెద్ద మన దేవస్థాన పుణ్యక్షేత్రం అనుకున్న మీరు లక్ష్మీ స్వామికి మొక్కోవడము, అక్కడ పాదయాత్ర చేయడము. అసెంబ్లీలో తెలుగుదేశం దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడాన్ని రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా తెదేపే రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు రావులపాలెం టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విమర్శించారు. పవిత్రమైన అసెంబ్లీలోనే ఒక దళిత శాసనసభ్యునికి రక్షణ లేకుంటే ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికిలేనట్లేనని బండారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర శాసనసభ చరిత్రలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దళిత వర్గానికి చెందినటువంటి శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి మీద వైసీపీ శాసనసభ్యులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. సాక్షాత్తు పవిత్రమైనటువంటి అసెంబ్లీలో శాసనసభ్యుల మీద దాడికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల మీద దాడి చేస్తుంటే స్పీకర్ గారు చేష్టలుడికి చూస్తూ అవి దానిని నియంత్రించలేకపోవడం చాలా అవమానకరం. మరి ఇలాంటి పరిస్థితి గతంలో ఏనాడు చూడాల. ప్రజాస్వామ్యంలో స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ హక్కులను కాపాడుకోవడం కోసం నిరసన తెలియజేయడం అనేది ఇది ఒక రివాజే. మరి దానిని కాల రాస్తూ ఈనాడు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తించడం రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే దీన్ని ఒక బ్లాక్ డేగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక రాక్షస పాలనతోటి, ఒక అరాచక పాలనతోటి ఈ ముఖ్యమంత్రి గారి విధానం వల్ల రాష్ట్రం అల్లకలు వల్ల అవుతుంటే అసెంబ్లీలో కూడా ఈనాడు ఈ విధమైన సంఘటనలు జరుగుతూ ఉంటే రాష్ట్ర శాసనసభ పరువు ప్రతిష్టలు ఈనాడు
ఎంత ఘోరంగా ఉన్నాయనేది ప్రపంచానికి తెలియజేసినట్టుగా అవుతుంది. మరి ఇలాంటి ఈ విధంగా అసెంబ్లీలో శాసనసభ్యులు వ్యవహరించడానికి గతంలో ఏనాడు చూడలేదు. మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం, కనీసం మీ శాసనసభ్యులకి అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించడాలో, వాళ్ళకి కనీసం ఏ రకంగా ప్రవర్తించాలో నేర్పాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈనాడు గవర్నర్ గారు తగు చర్యలు చేపట్టాలి. మరి ఈ యొక్క దళిత ఎమ్మెల్యే గారి మీదే కాదు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యుడు 6 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి బుచ్చే చౌదరి గారి మీద కూడా 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన మీద కూడా దాడికి దౌర్జన్యానికి పాల్పడ్డారంటే మరి ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఏది ఉండదు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాలని జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ రామచంద్రపురం మండలం ద్రాక్షారామం తమ డిమాండ్ల సాధన కోసం విజయవాడ తరలి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకొని ద్రాక్షారామం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై జనసేన టీడీపీ నాయకులు స్టేషన్ వద్దకు చేరుకొని అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు మనం రామచంద్ర నియోజకవర్గంలోని రామచంద్ర రూరల్ మండలం ద్రాక్షారామం గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. మనం ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో ఈరోజు ఉదయం 6 గంటలకి సుమారు 15 మందిని అంగన్వాడీ టీచర్స్ని, ఆయాల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చాలా నిర్బంధించడం జరిగింది. అసలు పోలీసు వారు దేనికి నిర్బంధిస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది, అంటే వీళ్ళకి కష్టాలను కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వీళ్ళందరినీ నిర్బంధించడం అనేది చాలా దారుణమైన దుశ్చర్య. ఇలాంటి దుశ్చర్యని జనసేన పార్టీ ఖండిస్తుంది. రేపు వీళ్ళకి జరిగే అన్యాయానికి వీళ్ళకి న్యాయం జరగని పక్షంలో వీళ్ళు వెళ్ళనంటుండి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా జనసేనపై ఖచ్చితంగా వీళ్ళకి అండగా ఉంటుందని వీళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు ఈ విషయాన్ని మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకుని వీళ్ళ కష్టాలకు తగ్గట్టుగా ప్రతిఫలం దొరికేలాగా చివరి వరకు ప్రయత్నం చేస్తామని, పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తామని. జై జనసేన. జై వెంకటేపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను. ఈరోజు జరిగిన అంగన్వాడీ టీచర్ని, వర్కర్స్ని అలా నిర్బంధించడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డికి రౌడీయుద్ధం చేస్తున్నాడు ఎక్కడెక్కడ. ఒకప్పుడు రోజా ఏమని పలికింది, గన్నకన్నా ముందు జగనన్న ఉంటాడని చెప్పింది. గన్నకన్నా ముందు జగనన్న ఉంటలా పోలీసులు పంపించి లేడీస్ మీద అరాచకాలు చేపిస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం లేదు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇక్కడ అమలు అవ్వట్ల. ఓన్లీ ఎవరు జగన్ తాత రాజారెడ్డి పరిపాలన జరుగుతుంది ఇక్కడ. ప్రతిదీ ఎక్కడికి ఎవరికి లేడీస్ మాట్లాడే అధికారం రావట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ ధర్నా. 1 కాదు 2 కాదు 5 పేపర్లు లీకేజీ ఏమిటని ప్రశ్న. భద్రాచలం పట్టణంలో భారతీయ జనతా పార్టీ నిరసన దీక్ష. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ బాధ్యులని కఠినంగా శిక్షించాలని డిమాండ్. మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో ఘనంగా మల్లన్న స్వామి బోనాల జాతర. జాతరలో ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాలన్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి పోలీసుల ద్వారా ఉద్యమాలను అణిచివేస్తుందని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.